హాయ్ అందరికీ. సో ఈరోజు మనం సాల్వ్ చేయబోయే ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ ఇఫ్ ఏ గివెన్ నెంబర్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్. మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఏం ప్రోగ్రామ్ రాయాలి అంటే ఒక నెంబరు ఈవెన్ ఆర్ ఆడ్ అని ఫైండ్ చేసేదానికి మనం ఒక లాజికల్ ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే ఈవెన్ అంటే మనకు తెలుసు, ఈవెన్ అంటే సరి సంఖ్యలు, ఆడ్ అంటే బేసి సంఖ్యలు అనమాట. నేను యాడ్ అని పెట్టా ఇక్కడ. ఓకే, ఆడ్. సో ఇప్పుడు మనము అంటే సరి సంఖ్యలు అంటే వేటిని అంటాము, రెండు చేత డివైడ్ అయ్యి అంటే రెండు చేత భాగించబడి దాని శేషం ఓకే దాని రిమైండర్ అనేది 0 వస్తే మనకి అది ఈవెన్గా పరిగణిస్తాము. 1 కానీ వచ్చినట్లయితే అంటే రెండు చేత డివైడ్ అంటే కంప్లీట్గా డివైడ్ అవ్వకుండా మనకి శేషం అనేది 1 వచ్చిందంటే దాన్ని ఆడ్ నెంబర్గా పరిగణిస్తాం, అంటే బేసి సంఖ్య అన్నమాట. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసి మనము ఒక నెంబర్ అనేది ఈవెనా ఆడా చూద్దాము. సో లెట్ నెంబర్ అనుకుందాం, వేరియబుల్లో ఒక నెంబర్ స్టోర్ చేసుకుందాము 4 అని. ఇఫ్ ఎల్స్ కండిషన్ రాస్తున్నాను నేను. ఇఫ్ నెంబర్ అనేది మాడ్యులస్ తీసుకుందాం, అంటే మాడ్యులస్ ఏం చేస్తుంది, రిమైండర్ 0 వచ్చిందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట డివైడ్ చేసి. ఇఫ్ console.log it given number is even, else మనకేమి console.log given number is ఆడ్. ఓకే, నేను ఇఫ్ కండిషన్ రాశాను అనమాట. సో ఇఫ్ నెంబర్ అనేది నేను తీసుకున్నటువంటి నెంబర్ అనేది 2తో డివైడ్ అయ్యి రిమైండర్ అనేది 0 వచ్చింది అంటే అది నాకు ఏం నెంబర్గా ప్రింట్ అవ్వాలి, ఈవెన్ నెంబర్గా ప్రింట్ అవ్వాలి. మనకి రిమైండర్ అనేది 0 రాకపోతే మనకి ఆడ్ నెంబర్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను 4 అనేది తీసుకున్నాను. ఈ లాజిక్ కరెక్ట్ అయితే మనకి 4 అనేది ఈవెన్ నెంబర్ మనకు తెలుసు, 2తో డివైడ్ అవుతుంది, అలాగే రిమైండర్ 0 వస్తుంది అనమాట. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేసినట్లయితే గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఓకే, మనం రాసిన కోడ్ పర్ఫెక్టే. ఇప్పుడు 5 ఇద్దాం. 5 అనేది ఆడ్ నెంబర్ అనమాట, అంటే బేసి సంఖ్య. ఇప్పుడు ఆడ్ నెంబర్ అని రావాలి అవుట్పుట్, గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. సో మనం రాసిన ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట. So thank you for watching. Subscribe for more JavaScript logic videos. Thank you. See you in the next one. Bye bye.